2024 సార్వత్రిక ఫలితాలు ఎవరిని షాక్కి గురి చేసినా చేయకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని మాత్రం భారీగానే షాక్కి గురి చేశాయని చెప్పుకోవచ్చు. ఎందుకని అంటే ఇది పైకి ఈవీఎంల్లో జరిగినటువంటి లోపాలు అని చెప్పి పైకి మాట్లాడుతున్నప్పటికీ కూడా దీంట్లో స్వయంకృత అపరాధాలు చాలా ఉన్నాయి, దానివల్లే ప్రజలు కొంతవరకు ఇలాంటి తీర్పు ఇచ్చారు అనేటువంటిది ఎవరు కాదనలేనటువంటి సత్యం. ఎందుకంటే ఇది ప్రజలు ఏరుకోరి ఇచ్చినటువంటి తీర్పు. సో అయితే దీనికి సంబంధించి గెలిచిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లు. అయితే ఆల్రెడీ 164 సీట్లతోటి అధికారంలో ఉన్నటువంటి కూటమి ఈ మిగిలినటువంటి 10 మంది జోలికి, అంటే జగన్మోహన్ రెడ్డిని పక్కన పెడితే మిగతా 10 మంది జోలికి వస్తుంది అని చెప్పి ఎవరు ఊహించరు. కాకపోతే ఇప్పుడు ఈ 10 మందిని కూడా కూటమిలోకి లాక్కోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ మాజీలుగా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారంలో ఆల్రెడీ ఉన్నటువంటి ఎంపీలు కూడా పార్టీలు మారారు. ఇదంతా మనం చూసాం. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఒక సంచలనమైనటువంటి విషయం ఏంటంటే గెలిచినటువంటి ఈ 11 మందిలో పాడేరు నియోజకవర్గానికి చెందినటువంటి విశ్వేశ్వరరాజు ఒకరు. సో ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే. ఈయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఆ ప్రాంతంలో. ఆ ప్రాంతానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు కావచ్చు, వీరందరితోటి ఒక సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. అయితే దీంట్లో ఆయన చెప్పినటువంటి అంశాలే అందరినీ షాక్కి గురి చేశాయి. అదేంటి అంటే ఆయన ఈ సమావేశంలో చెప్పిన మొట్టమొదటి అంశం ఏంటి అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కూటమి నేతలు తనని సంప్రదించారు, కూటమిలోకి వచ్చి చేరాలని చెప్పి అడిగారు, కూటమిని బలపరచాలని, కూటమికి మొగ్గు చూపాలని, కూటమి వైపు ఆయన తన మద్దతుని తెలియచేయాలి అని చెప్పి తనని కోరటం జరిగిందని, దానికి తగ్గట్టుగా అతనికి కావలసినవి అరేంజ్ చేస్తామని కూడా హామీ ఇచ్చారు అని చెప్పి ఆయన చేసినటువంటి ప్రకటన. ఇది ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించినటువంటి అంశం. ఎందుకని అంటే భారీ మెజారిటీ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ టీడీపీకే స్వతహాగా 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక జనసేన, బీజేపీ తమ మద్దతుని విరమించుకున్నా కూడా ప్రభుత్వం యథావిధిగా నడుస్తుంది, దానికేం పెద్ద ప్రాబ్లం లేదు. అయినా కూడా ఆ మిగిలినటువంటి ఉన్నటువంటి ఆ 10 ఎమ్మెల్యేలని కూడా తీసుకోవాలనేటువంటి ప్రయత్నం అసలు ఎందుకు చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న. అందులోనూ ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో గెలిచిందే 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ. అటు రెడ్డి శాంతి ఎమ్మెల్యే, సో ఇటు విశ్వేశ్వరరాజు మరొక ఎంపీ గెలిచారు. ఇక అంతే. సో అంటే ఇక్కడ కూటమి వ్యూహం ఏ విధంగా కనిపిస్తుంది అంటే ఈ మిగిలినటువంటి ఉత్తరాంధ్రలో ఉన్న ఈ 2 ఎమ్మెల్యేలను కూడా కూటమి వైపు లాగేస్తే ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ అయిపోతుంది. ఆల్రెడీ ఇటు కృష్ణా, గుంటూరులో ఏ విధంగా అయితే క్లీన్ స్వీప్ కనిపించిందో అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పూర్తిగా తమ వశం చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తన ప్రాణం ఉన్నంత వరకు వైసీపీతోనే ఉంటానని చెప్పి వారికి చెప్పానని, తను పుట్టింది వైసీపీలోనే, చివరి వరకు వైసీపీలోనే కొనసాగుతానని చెప్పి తను క్లారిటీ ఇచ్చాను అని చెప్పి ఆయన తెలియజేయటం జరిగింది.